గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకి సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే డిప్రిసియేషన్. దాన్నే తెలుగులో తరుగుదల అంటున్నాం. సో వ్యాపార సంస్థలు రెండు రకాలైనటువంటి ఆస్తులను కలిగి ఉంటాయి. ఒకటి ఏంటి అంటే స్థిరాస్తులు, రెండోది ఏంటి అంటే చరాస్తులు. స్థిరాస్తులను ఇంగ్లీష్లో ఏమంటాము అంటే ఫిక్స్డ్ ఎసెట్స్ అంటాము. చరాస్తులను ఇంగ్లీష్లో ఏమంటాము అంటే కరెంట్ ఎసెట్స్ అంటాం. స్థిరాస్తులు అంటే ఏమొస్తాయి అంటే భూమి, భవనాలు, యంత్రాలు, ఫర్నిచర్ మొదలైనవి. చరాస్తులు అంటే ఏమొస్తాయి అంటే సరుకు, వసూళ్లు బిల్లులు, నగదు, ఇవన్నీ కూడా చరాస్తులు కిందకు వస్తాయి. ఈ స్థిరాస్తులు అనేవి వ్యాపార సంస్థలు తమ దీర్ఘకాల అవసరాల కోసం ఉపయోగించుకుంటూ ఉంటాయి. స్థిరాస్తుల యొక్క ప్రయోజనము కొన్ని సంవత్సరాల వరకు ఉండిద్ది. ఈ స్థిరాస్తుల్ని వ్యాపార సంస్థలు నిరంతరం ఉపయోగించుకోవడం వలన వాటి యొక్క నాణ్యత కానీ, దాని యొక్క విలువ కానీ, దాని యొక్క పరిమాణం కానీ క్రమంగా క్షీణిస్తూ లేదా తగ్గుతూ వస్తుంది. కాబట్టి అలా స్థిరాస్తుల్ని మనం నిరంతరం ఉపయోగించడం వలన దాని యొక్క విలువ కానీ, దాని యొక్క నాణ్యత కానీ, దాని యొక్క పరిమాణం కానీ తగ్గుతూ వస్తుంది. అలా తగ్గుతున్న దానినే మనం ఏమని చెప్పాలి అంటే తరుగుదల అని చెప్పాలి. ప్లాంటు మరియు యంత్రాల్లో కానీ, అదేవిధంగా ఫర్నిచర్లో కానీ వీటన్నిటినీ మనం నిరంతరం ఉపయోగించడం వల్ల ఇది విలువ కానీ, నాణ్యత కానీ కాలక్రమేణా తగ్గుతూ వస్తాయి. అలా తగ్గుతూ ఉన్నదాన్నే మనం ఏమని చెప్పాలి అంటే తరుగుదలగా భావించాలి. ఉదాహరణకి ఒక కంపెనీ 80,000 రూపాయలకి ఒక యంత్రాన్ని కొనుగోలు చేసింది. ఒక కంపెనీ 80,000 రూపాయలకి ఒక యంత్రాన్ని కొనుగోలు చేసింది. దాని యొక్క జీవితకాలం 10 years. దాని యొక్క జీవితకాలం 10 years. అంటే ప్రతి సంవత్సరం డిప్రీటియం అనేటటువంటి ఒక లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. డి అంటే ఏమిటి అంటే డి అంటే తగ్గుదల లేదా తరుగుదల అని అర్థం. ప్రీటియం అంటే అర్థం ఏంటి అంటే ధర లేదా విలువ అని అర్థం. డి అంటేనేమో తగ్గుట లేదా తరుగుదల అని అర్థం. ప్రీటియం విలువ అని అర్థం. కాబట్టి ఒక ఆస్తి యొక్క విలువలో ఉన్నటువంటి తగ్గుదలని మనం ఏమని చెప్పొచ్చు అంటే తరుగుదలగా భావించవచ్చు. సో తరుగుదల అనేది మనకి అనేక గణక శాస్త్రవేత్తలు అనేక విధంగా నిర్వచించారు. ఆస్తి యొక్క నాణ్యతలో కానీ, విలువలో కానీ, పరిమాణంలో కానీ వచ్చేటటువంటి శ్వాసతమైన అవిచ్ఛిన్నమైనటువంటి తగ్గుదలనే తరుగుదలగా పికిల్స్ అనేటటువంటి ఒక గణక శాస్త్రవేత్తుడు నిర్వచించాడు. అదేవిధంగా ఉపయోగించడం వల్ల కానీ, కాలం గతించడం వల్ల కానీ, మరి రెండిటి వల్ల కానీ ఆస్తి యొక్క విలువలో ఉన్నటువంటి తగ్గింపునే తరుగుదలని ఐసిఎంఏ వాళ్ళు డిఫైన్ చేశారు. ఐసిఎంఏ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ మేనేజ్మెంట్ అండ్ అకౌంటింగ్ లండన్ వారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ మేనేజ్మెంట్ అండ్ అకౌంట్స్ లండన్ వారు ఏమని నిర్వచించారు అంటే ఉపయోగించడం వల్ల కానీ, కాలం గతించడం వల్ల కానీ, మరి రెండింటి వల్ల కానీ ఒక ఆస్తి యొక్క విలువలో వచ్చేటటువంటి తగ్గింపునే మనం ఏమని చెప్పొచ్చు అంటే తరుగుదలగా భావించవచ్చు. అంటే పైన ఇచ్చినటువంటి నిర్వచనాల ప్రకారం పికిల్స్ కానీ, ఐసిఎంఏ వాళ్ళు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనాల ప్రకారం ఒక ఆస్తిని మనం నిరంతరంగా ఉపయోగించడం వలన దానిలో ఉన్నటువంటి విలువ కానీ, నాణ్యత కానీ క్రమంగా క్షీణిస్తుంది. దానినే మనం ఏమని చెప్పొచ్చు అంటే తరుగుదలగా భావించవచ్చు. రెండోది, తరుగుదల అనేది అసలు ఎందుకు ఏర్పాటు చేయాలి అంటే నంబర్ 1, ఆ వ్యాపార సంస్థ యొక్క లాభాన్ని లేదా నష్టాన్ని ఖచ్చితంగా కనుగొనడానికి తరుగుదలని మనం ఏర్పాటు చేయాలి. అంటే ప్రతి వ్యాపార సంస్థ కూడా కొన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది కొంత ఉండిద్ది. జీతాలు చెల్లించడం కానీ, అద్దె కానీ, వడ్డీ చెల్లించడం కానీ, అదేవిధంగా బోనస్ చెల్లించడం కానీ, కమిషన్ చెల్లించడం కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే రాబడి ఖర్చులు. ఈ రాబడి ఖర్చులు అనేవి మనం ఏం చేస్తున్నాము అంటే ఎవ్రీ ఇయర్ కూడా లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్ పోస్టింగ్ చేస్తున్నాం. ఇలాంటి రాబడి ఖర్చులతో పాటు తరుగుదలను కూడా మనం ఏం చేయాలి అంటే లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకు వచ్చేటటువంటి లాభం కానీ, నష్టం కానీ ఖచ్చితంగా ఉండిద్ది. అంటే వాస్తవానికి ప్రతిబింబిస్తుంది. అలా కాకుండా మీరు తరుగుదలను కనుక లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయకపోతే మీకు వచ్చేటటువంటి లాభం కానీ, నష్టం కానీ యాక్యురేట్గా ఉండదు.
కాబట్టి సంస్థ యొక్క లాభాన్ని లేదా నష్టాన్ని మనం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే తరుగుదలను ఏం చేయాలి? లాభ నష్టాల ఖాతా డెబిట్ చేయాలి. అలా లాభ నష్టాల ఖాతాకి తరుగుదలను డెబిట్ చేసినప్పుడు మాత్రమే మనకు వచ్చేటటువంటి లాభం కానీ నష్టం కానీ యాక్యురేట్గా ఉండిద్ది. మీరు తరుగుదలను కనుక లాభ నష్టాల ఖాతా డెబిట్ చేయకపోతే మీకు వచ్చే లాభం కానీ నష్టం కానీ యాక్యురేట్గా ఉండదు. రెండోది ఏంటి అంటే సంస్థ యొక్క ఆస్తి అప్పులు ఏవైతే ఉన్నాయో సంస్థ యొక్క ఆస్తి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాక్యురేట్గా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అంటే ప్రతి సంవత్సరం కూడా వ్యాపార సంస్థ తాను చేసిన వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారంలో కొంతకాలం ముగిసిన తర్వాత వాళ్ళు ముగింపు లెక్కలు తయారు చేసుకుంటారు. ఈ ముగింపు లెక్కల్లో మనకి వర్తకపు ఖాతా అని, లాభ నష్టాల ఖాతా అని, ఆస్తుల పట్టి అని మొత్తం 3 రకాలు ఉంటాయి. ఈ ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే తరుగుదలని మనం ఒకసారి లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేయాలి. రెండోసారి బ్యాలెన్స్ షీట్లో ఆస్తి అప్పుల పట్టిలో కన్సర్న్డ్ ఆస్తిలో నుంచి తరుగుదలను ఏం చేయాలి? డిడక్ట్ చేయాలి. అలా డిడక్ట్ చేస్తేనే ఆ ఆస్తుల యొక్క వాస్తవిక స్థితి అనేది ఎగ్జాక్ట్గా ఉండిద్ది. మీరు తరుగుదలని కన్సర్న్డ్ ఆస్తుల నుంచి తీసివేయకుండా బ్యాలెన్స్ షీట్లో చూపించారనుకోండి మీ ఆస్తుల విలువలు అనేవి ఎక్కువ చూపిస్తాయి. ఎందుకంటే వ్యాపారంలో మనం స్థిరాస్తులు నిరంతరం ఉపయోగించడం వలన కాలక్రమేణా ఏమవుతాయి? అవి తరుగుదల అనేది సహజసిద్ధంగా ఏర్పడుతుంది. కాబట్టి మనం ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు తరుగుదలను ఏం చేయాలి? కన్సర్న్డ్ ఆస్తుల నుంచి డిప్రిసియేషన్ తీసేయాలి. అలా తీసేసినప్పుడే అవి వాస్తవిక స్థితిని ప్రతిబింబిస్తాయి. కాబట్టి సంస్థ యొక్క ఆర్థిక స్థితిని తెలుసుకునేటప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ వేస్తాము. ఆ బ్యాలెన్స్ షీట్లో తరుగుదలని కన్సర్న్డ్ ఆస్తుల నుంచి ఏం చేయాలి? తీసేయాలి. మూడోది ఉత్పత్తి వ్యయము లెక్కించేటప్పుడు తరుగుదలను కూడా భాగం చేయాలి. అంటే ఒక వస్తువును తయారు చేయాలి అంటే మనం యంత్రాలు ఉపయోగిస్తున్నాం. మరి యంత్రాలు ఉపయోగించడం వలన ఏమైంది? తరుగుదల అనేది సహజసిద్ధంగా ఏర్పడుతుంది. కాబట్టి ఆ తరుగుదల అనేది మనకి ఉత్పత్తి వ్యయంలో అది కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఉత్పత్తి వ్యయంలో తరుగుదల చూపించకుండా మీరు వ్యయాన్ని డిసైడ్ చేశారనుకోండి అది యాక్యురేట్గా ఉండదు. అంటే వస్తువును తయారు చేసేటప్పుడు మనం రా మెటీరియల్స్ వాడతాము, వాటితో పాటు మిషన్స్ వాడతాము, స్థిరాస్తులు భవనాలు వాడతాము, యంత్రాలు వాడతాము, ఇవన్నీ వాడుతున్నాం. స్థిరాస్తులు ఉపయోగించడం వల్ల ఏమవుతుంది? కొంత తరుగుదల అనేది వాటి మీద ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడింది? వస్తువును తయారు చేయడం వలన, యంత్రాల ద్వారా తయారు చేయడం వలన ఆ యంత్రాలు సహజసిద్ధంగా ఏమవుతాయి? కొంతకాలానికి అరిగిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? తరుగుదల అనే దాన్ని కూడా ఉత్పత్తి వ్యయంలో ఇన్వాల్వ్ చేయాలి. అంటే ఉత్పత్తి వ్యయము పుస్తకాల్లో తరుగుదల కూడా నోట్ చేయాలి. మీరు ఉత్పత్తి వ్యయంలో తరుగుదల తీసుకోకపోతే ఆ వ్యయం అనేది యాక్యురేట్గా ఉండదు. ఇక నాలుగోది ఏంటంటే ఆస్తుల్ని పునఃస్థాపించడం. అంటే ఏంటి? మనం ఎవ్రీ ఇయర్ కూడా మనకు వచ్చిన లాభాల్లో నుంచి కొంత మొత్తాన్ని తరుగుదల రూపంలో మనం అరేంజ్ చేసుకుంటున్నాం. ఈ తరుగుదల రూపంలో వచ్చినటువంటి డబ్బుని మనం ఏం చేయాలి అంటే కాలం చెందినటువంటి ఆస్తులు కొన్ని ఉంటాయి. అంటే వాటి యొక్క లైఫ్ అయిపోతుంది. లైఫ్ అయిపోయినటువంటి పాత ఆస్తులను తీసేసి దాని ప్లేస్లో ఈ తరుగుదల డబ్బు ద్వారా మనం ఏం చేయాలి? కొత్త ఆస్తుల్ని పునఃస్థాపించుకోవాలి. కొత్త ఆస్తులను ఏం చేయాలి? పునఃస్థాపించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఆస్తికి కూడా జీవితకాలం అనేది ఉండిద్ది. ఆ జీవితకాలం ముగిసిన తర్వాత ఇక ఆస్తులు పనిచేయవు. అందువల్ల మనం ఏం చేస్తున్నాం? ఎవ్రీ ఇయర్ కూడా మనకు వచ్చిన లాభాల్లో నుంచి కొంత మొత్తం తీసి తరుగుదల రూపంలో పక్కన పెడుతున్నాము. ఈ తరుగుదల రూపంలో వచ్చినటువంటి నిధి ఏదైతే ఉందో ఆ డబ్బుల ద్వారా కాలం చెందినటువంటి ఆస్తుల్ని తీసేసి వాటి ప్లేస్లో కొత్త ఆస్తుల్ని మనం ఏం చేయాలి? పునఃస్థాపించుకోవాలి. అదేవిధంగా చట్ట నిబంధనలు 1956 కంపెనీల చట్ట ప్రకారము ప్రతి కంపెనీ కూడా స్థిరాస్తుల మీద తరుగుదల అనేది అరేంజ్ చేయాలి. స్థిరాస్తుల మీద తరుగుదల ఏర్పాటు చేయకుండా కంపెనీ తన వాటాదారులకి డివిడెండ్ చెల్లించడానికి కుదరదు. ఇవన్నీ కూడా తరుగుదల ఏర్పాటు యొక్క ఆవశ్యకత. అంటే నెంబర్ 1 ఏంటి? సంస్థ యొక్క వాస్తవిక లాభాన్ని లేదా నష్టాన్ని తెలుసుకోవటం. సంస్థ యొక్క వాస్తవిక లాభాన్ని నష్టాన్ని తెలుసుకోవాలి అంటే వ్యాపారం కోసం సంస్థ అనేక రకాలైనటువంటి రాబడి వ్యయాన్ని ఖర్చు పెడుతుంది. ఉదాహరణకి జీతాలు చెల్లించడం, ఆఫీస్ అద్దె, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, కమిషన్, జీతాలు, ఇలాంటి రాబడి వ్యయంతో పాటు తరుగుదలను కూడా రాబడి వ్యయంగా భావించి దాన్ని లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేసినప్పుడే మీకు వచ్చేటటువంటి లాభం కానీ నష్టం కానీ యాక్యురేట్గా ఉండిద్ది. రెండోది ఏంటి? రెండోది మనం సంస్థ తాను చేసిన వ్యాపారంలో కొంతకాలం అయిన తర్వాత
లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది తెలుసుకోవాలి అంటే ముగింపు లెక్కలు తయారు చేస్తున్నారు. ఈ ముగింపు లెక్కలు తయారు చేసినప్పుడు తరుగుదలను ఏం చేయాలి? ఆస్తుల పట్టీలో కన్సర్న్డ్ ఆస్తుల నుంచి తరుగుదలని తీసివేయాలమ్మా. అలా తీసివేసినప్పుడే మీకు ఆస్తులు అనేవి యాక్యురేట్గా ఉంటాయి. అలా తీసివేయకుండా చూపించారనుకోండి ఆస్తులు అనేవి యాక్యురేట్గా ఉండవు. మూడోది ఏంటి? ఉత్పత్తి వ్యయాన్ని లెక్కించడం. మనం యంత్రాల ద్వారా వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాం. అవును, యంత్రాలను నిరంతరం ఉపయోగించడం వల్ల ఏమవుతుంది? దాని యొక్క విలువ అనేది తగ్గుతుంది. మరి ఆ విలువ తగ్గేటటువంటి విధానాన్నే మనం ఏమని చెబుతున్నాం? తరుగుదల అంటున్నాం. తరుగుదలను కూడా మనం ఏం చేయాలి? ఉత్పత్తి వ్యయంలో ఒక భాగంగా చూపించుకోవాలి. నాలుగోది ఏంటి? చట్ట నిబంధనలు. 1956 కంపెనీల చట్ట ప్రకారము ప్రతి కంపెనీ కూడా తరుగుదల అనేది మస్ట్ అండ్ షుడ్గా అరేంజ్ చేయాలి. తరుగుదల అనేది లేకుండా వాటాదారులకి డివిడెండ్ చెల్లించడం కుదరదు. ఐదోది ఏంటి? ఆస్తుల్ని పునఃస్థాపించడం. అంటే ఏంటి? మనం స్థిరాస్తుల్ని నిరంతరం ఉపయోగించడం వల్ల అవి కొంతకాలానికి ఆటోమేటిక్గా అరిగిపోతూ తరిగిపోతూ పనికి రాకుండా పోతాయి. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ప్రతి సంవత్సరం కూడా మనకు వచ్చిన లాభాల్లో నుంచి కొంత మొత్తాన్ని తరుగుదల రూపంలో పెట్టుకొని తగినంత నిధులు సమకూరిన తర్వాత కాలం చెందిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్లో కొత్త ఆస్తుల్ని మనం పునఃస్థాపించుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటి అంటే తరుగుదల ఏర్పాటుకు కావాల్సిన ఎందుకు ఏర్పాటు చేస్తున్నామో అనే దానికి ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం అబ్జర్వేషన్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే తరుగుదల కారణాలు. దానిలో నంబర్ 1 ఏంటి అంటే అరుగు తరుగు, వీర్ అండ్ టీర్ అంటాం ఇంగ్లీష్లో. స్థిరాస్తులను నిరంతరం ఉపయోగించడం వల్ల, వ్యాపార అవసరాల కోసం స్థిరాస్తులను నిరంతరం ఉపయోగించడం వల్ల అవి కొంతకాలానికి అరిగిపోతూ తరిగిపోతూ చివరికి అవి పనిచేయకుండా పోతాయి. మనం ఆస్తి కొన్నప్పటికీ దాన్ని కొంతకాలం ఉపయోగించిన తర్వాత ఉన్న విలువకి మధ్య గల తేడానే మనం ఏమని చెప్పాలి అంటే తరుగుదలగా భావించాలి. స్థిరాస్తుల్ని మనం నిరంతరం ఉపయోగించడం వల్ల, వ్యాపార అవసరాల కోసం స్థిరాస్తులు మనం నిరంతరం ఉపయోగించడం వల్ల అవి అరిగిపోతూ తరిగిపోతూ కొంతకాలానికి అవి పనిచేయకుండా పోతాయి. కాబట్టి ఒక ఆస్తి కొన్న తేదీకి దాన్ని ఉపయోగించిన తేదీకి మధ్య కొంత విలువ అనేది తగ్గుతూ ఉండిద్ది. అలా తగ్గుతున్నటువంటి విలువనే మనం ఏమని చెప్పాలి అంటే అరుగు లేదా తరుగుగా పేర్కొనాలి. రెండోది ఏంటి అంటే ప్రమాదాలు. కొన్ని ఆస్తులు అనుకోకుండా ప్రమాదానికి గురి అవుతాయి. ఉదాహరణకి భూకంపాల వల్ల కానీ, లేదా వరదల వల్ల కానీ, లేదా గాలి వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల దొంగతనం వల్ల కానీ కొన్ని ఆస్తులు అనుకోకుండా ప్రమాదానికి గురి అవుతాయి. అవి పనికి రాకుండా పోతాయి. దాన్ని కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే తరుగుదలగా భావించవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే కాల పరిమితి చెందిన ఆస్తులు. కాల పరిమితి చెందిన ఆస్తులు అంటే అర్థం ఏంటి అంటే వ్యాపార సంస్థలు తమ అవసరాలకి కొన్ని ఆస్తుల్ని కొనుగోలు చేస్తాయి, కొన్ని ఆస్తుల్ని లీజ్ బేసిస్ మీద తీసుకుంటాయి. వ్యాపార సంస్థలు తమ వ్యాపార అవసరాల కోసం కొన్ని ఆస్తులను కొనుగోలు చేస్తాయి, కొన్ని ఆస్తులను ఏం చేస్తుంది? కౌలుదారి బేసిస్ మీద తీసుకుంటాయి. ఈ కౌలుదారి బేసిస్ మీద తీసుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి కాలపరిమితి ఉండిద్ది. ఉదాహరణకి మనం ఏదైనా ఒక సినిమా హాల్ని 4 సంవత్సరాలు లీజు తీసుకోవచ్చు. ఈ కౌలుదారు ఆస్తులు అంటే ఏమొస్తాయి అంటే పేటెంట్లు కానీ, కాపీ రైట్స్ కానీ ఇవి కూడా వస్తాయండి. ఈ కాలపరిమితి, ఈ కౌలుకు తీసుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ కాలపరిమితి పూర్తయిన తర్వాత ఆ ఆస్తులు అదృశ్యమైపోతాయి, వాటికి విలువ లేకుండా పోతుంది. దాన్ని కూడా మనం ఏమని చెప్పాలి అంటే తరుగుదలగా భావించాలి. నెక్స్ట్ భౌతిక శక్తులు. కొన్ని రకాలైనటువంటి భౌతిక శక్తుల వలన కొన్ని ఆస్తులను ఉపయోగించకపోయినా వాటి విలువను కోల్పోతాయి. ఉదాహరణకి ఏంటి అంటే భూకంపాల వల్ల కానీ, అగ్ని ప్రమాదం వల్ల కానీ, వరదల వల్ల కానీ కొన్ని ఆస్తులు అనుకోకుండా దెబ్బతినవచ్చు. దాన్ని కూడా వాటి యొక్క విలువ కోల్పోవచ్చు. దాన్ని కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే తరుగుదలగా భావించవచ్చు. కాబట్టి తరుగుదల కారణాల్లో ఫస్ట్ది ఏంటి? అరుగు తరుగు. రెండోది ఏంటి? భౌతిక శక్తులు. మూడోది ఏంటి? ప్రమాదాలు. నాలుగోది ఏంటి? కాలయాపన. నెక్స్ట్ లుప్తత. లుప్తత అంటే ఏంటి అంటే మనం ఒక సాంకేతికంగా ఈరోజు ఆధునిక యుగంలో సాంకేతిక టెక్నాలజీ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎప్పుడైతే అధునాతన పద్ధతుల్లో
తక్కువ ఖర్చుతో ఎక్కువ నైపుణ్యం కలిగినటువంటి వస్తువులు తయారు చేసే యంత్రాలు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అంతకుముందు ఉన్నటువంటి పాత యంత్రాలన్నీ కూడా వాటి విలువని కోల్పోతాయి. దాన్నే లుప్తత అంటున్నాము. అంటే సమాజంలో రోజు రోజుకి టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది కాబట్టి అధునాతన పద్ధతుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ నైపుణ్యం కలిగినటువంటి యంత్రాలు తయారు చేసినప్పుడు ఆటోమేటిక్గా పాత యంత్రాలు వాటి విలువని కోల్పోతాయి. దానినే మనం ఏమని చెప్పాలి? లుప్తత అని చెప్పాలి. నెక్స్ట్ ఉద్గ్రహణ. ఉద్గ్రహణ అంటే ఏంటి అంటే ప్రకృతి పరంగా మనకి కొన్ని వనరులు వచ్చినాయి. అది భూగర్భ సంపద కానీ, నూనె బావులు కానీ, అదేవిధంగా క్వారీలు కానీ, ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించినటువంటి వరాలు. ఈ భూగర్భ సంపద అంటే ఏంటి? భూమిలో నుంచి గ్యాస్ తీయటం కానీ, భూమిలో నుంచి ఆయిల్ తీయటం కానీ, క్వారీలు అంటే ఏంటి? కొండలు ఇవి ఉంటాయి, వాటిని కొట్టి మనం కన్స్ట్రక్షన్కి చిప్స్ కానీ ఇవి మనం చేస్తూ ఉంటాం. ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి వనరుల్ని మనం విరివిగా వాడుకుంటే అవి కొంతకాలానికి అవి కూడా ఉద్గ్రహణ చెందుతాయి, అంటే హరించుకుపోతాయి అని చెబుతున్నాడు. ఇవన్నీ కూడా ఏంటి అంటే తరుగుదలకి గల కారణాలు. నంబర్ 1 అరుగు తరుగు, నంబర్ 2 భౌతిక శక్తులు, నంబర్ 3 ప్రమాదాలు, నంబర్ 4 కాలయాపన, అదేవిధంగా నంబర్ 5 లుప్తత, నంబర్ 6 ఉద్గ్రహణ. ఇవన్నీ కూడా తరుగుదల కారణాలు. దాని తర్వాత తరుగుదల లెక్కించేటప్పుడు ఎలా లెక్కించాలి అంటే ఆస్తి కొనుగోలు తేదీ. ఆస్తి కొనుగోలు తేదీ. ఆస్తి కొనుగోలు తేదీ అంటే ఏంటి? మనం ఒక ఆస్తిని సంవత్సరం ప్రారంభంలో అయినా కొనొచ్చు, సంవత్సరం మిడిల్లో అయినా కొనొచ్చు. ఉదాహరణకి నేను ఒక ఆస్తిని 1/1 కొన్నా, అంటే జనవరి 1 ఒక ఆస్తిని మనం ఏం చేసాం? జనవరి 1వ తారీఖు కొన్నాం. వ్యాపార సంస్థ ఏం చేస్తుంది అంటే లెక్కల్ని డిసెంబర్ 31న క్లోజ్ చేస్తుంది. వ్యాపార సంస్థ తన లెక్కల్ని ఎవ్రీ ఇయర్ కూడా 31 డిసెంబర్న లెక్కలు తయారు చేస్తుంది. ఆస్తి ఎప్పుడు కొన్నాం? మనం 1 జనవరిని కొన్నాం. వ్యాపార సంస్థ వ్యాపార లెక్కల్ని ఎవ్రీ ఇయర్ కూడా ఎప్పుడు చూసుకుంటుంది? 31 డిసెంబర్ చూసుకుంటుంది. అంటే జనవరి టు డిసెంబర్ అంటే 12 months. 12 months అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 year. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? తరుగుదల ఆస్తి కొనుగోలు తేదీ నుంచి వ్యాపార సంస్థ తన లెక్కలను ముగింపు లెక్కలు ఎప్పుడైతే తయారు చేస్తుందో ఆ మధ్య ఉన్నటువంటి పీరియడ్ని మనం తరుగుదల లెక్కించడానికి తీసుకోవాలి. ఉదాహరణకి ఒక యంత్రాన్ని 1 జనవరి నేను కొనుక్కున్నాం. వ్యాపార సంస్థ లెక్కలను ఎప్పుడు చూస్తుంది? 31 డిసెంబర్ చూస్తుంది. అంటే ఎంతకాలం? 12 months. 12 months అంటే ఎంత? 1 year. కాబట్టి వార్షిక తరుగుదల అనేది ఇక్కడ మనం 1 year క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఆస్తి కొనుగోలు తేదీ నుంచి వ్యాపార సంస్థ ముగింపు లెక్కలు తయారు చేసే తేదీ వరకు. ఉదాహరణకి ఒక ఆస్తిని 1 జనవరి మనం కొంటే వ్యాపార సంస్థ 31 డిసెంబర్న లెక్కలు తయారు చేస్తుంటే కొన్న తేదీకి ముగింపు లెక్కల తేదీకి మధ్యలో 12 months గ్యాప్ ఉంది కాబట్టి 12 months అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 year కాబట్టి సో 1 year పీరియడ్కి మనం ఏం చేయొచ్చు? తరుగుదలని లెక్కించవచ్చు. ఇది ఆస్తి ఉపయోగం. ఆస్తిని ఉపయోగించడం. కొన్ని సందర్భాల్లో ఎలా ఉండిద్ది అంటే ఆస్తిని 1 జనవరిన నేను కొన్నాను, కానీ దాన్ని వినియోగించింది మాత్రం 1 ఏప్రిల్ నుంచి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉండిద్ది అంటే ఒక ఆస్తిని నేను 1 జనవరిని కొన్నాను, కానీ దాన్ని వినియోగంలోకి ఎప్పుడు తెచ్చుకున్నాను? 1 ఏప్రిల్ నుంచి వినియోగంలోకి తెచ్చుకున్నా. ముగింపు లెక్కలు ఎప్పుడు తయారు చేస్తున్నాను? 31 డిసెంబర్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆస్తి ఉపయోగించిన తేదీ నుంచి ముగింపు లెక్కలు తయారు చేసే తేదీకి మధ్య ఉన్న కాలాన్ని పరిగణలో తీసుకొని తరుగుదల లెక్కించాలి. అర్థమైందా? ఒక ఆస్తిని ఉపయోగించడం అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక ఆస్తిని 1 జనవరిన మనం కొన్నాము, కానీ దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చుకుంది ఎప్పుడు? 1 ఏప్రిల్న వినియోగంలోకి తెచ్చుకున్నాను. 1 ఏప్రిల్ నుంచి 31 డిసెంబర్ వరకు మధ్య ఉన్న పీరియడ్ని లెక్కలోకి తీసుకోండి. ఏప్రిల్ టు డిసెంబర్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 9 months. కాబట్టి ఇక్కడ డిప్రిసియేషన్ అనేది మనం ఎంత కాలానికి క్యాలిక్యులేట్ చేయాలి? 9 months పీరియడ్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని ఆస్తిని ఉపయోగించడం అంటాం. మూడోది ఏంటి అంటే ఆస్తిని అమ్మటం.
మూడో దాన్ని మనం ఏమని చెప్పాలి? ఆస్తిని అమ్మటం. మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి, అది స్థిరాస్తి ఏదైతే ఉందో అవి సరిగా పనిచేయకపోతే మనం ఏం చేయొచ్చు అంటే వాటిని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఒక ఆస్తిని అమ్మినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ ఆస్తి కొన్న తేదీ నుంచి ఆ ఆస్తిని అమ్మిన తేదీ వరకు మాత్రమే తరుగుదల లెక్కించాలి. ఉదాహరణకి ఒక ఆస్తిని నేను 1 జనవరిన కొన్నాను. ఉదాహరణకి ఒక ఆస్తిని 1 జనవరిన నేను కొన్నాను. ఆ ఆస్తిని నేను 1 జూలైన అమ్మాను. వ్యాపార లెక్కల్ని ఎవరి ఇయర్ కూడా 31 డిసెంబర్ను మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆస్తి కొన్న తేదీ ఏమో 1 జనవరి, ఆస్తి అమ్మిన తేదీ మధ్య ఉన్న కాలానికి మాత్రమే తరుగుదల లెక్కించాలి. అంతేగాని ముగింపు లెక్కల తేదీతో మనకి సంబంధం లేదు. కాబట్టి ఒక ఆస్తి కొన్న తేదీ నుంచి ఆస్తి అమ్మిన తేదీ మధ్య ఎంతైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్ని మనం పరిగణలోకి తీసుకొని తరుగుదల లెక్కించాలి. అంతేగాని ఆ వ్యాపార సంస్థ తయారు చేసే ముగింపు లెక్కల తేదీతో మనకి పని లేదు. కాబట్టి అకౌంటింగ్ విధానంలో మనం ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అంటే 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటేంటి? ఆస్తి కొనుగోలు తేదీ. రెండోది ఏంటి? ఆస్తి ఉపయోగించడము. మూడోది ఏంటి? ఆస్తిని అమ్మటం. ఆస్తి కొనుగోలు తేదీ అంటే ఒక ఆస్తిని నేను 1 జనవరిన కొన్నాను. వ్యాపార సంస్థ ఎవరి ఇయర్ కూడా లెక్కల్ని 31 డిసెంబర్న లెక్కలు తయారు చేస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే కొన్న తేదీ నుంచి ముగింపు లెక్కలు తయారు చేసే తేదీకి మధ్య ఉన్న పీరియడ్ని మనం పరిగణలోకి తీసుకొని తరుగుదల లెక్కించాలి. 1 జనవరిన కొన్నాము, 31 డిసెంబర్న సంస్థ ముగింపు లెక్కలు తయారు చేస్తుంది. అంటే మొత్తం 12 మంత్స్, అంటే ఒక సంవత్సరము. కాబట్టి ఒక వార్షిక సంవత్సరానికి మనం తరుగుదల క్యాలిక్యులేట్ చేయాలి. రెండోది ఏంటి? ఆస్తిని ఉపయోగించటం. అంటే ఆస్తి కొన్నాము, కానీ కొన్న వెంటనే దాన్ని మనం వినియోగంలోకి తెచ్చుకోలేదు. దాన్ని వినియోగంలోకి ఎప్పుడు తెచ్చుకున్నాము అంటే ఏప్రిల్ 1న తెచ్చుకున్నాను. సంస్థ వ్యాపార లెక్కల్ని డిసెంబర్ 31కి క్లోజ్ చేస్తుంది. కొందామో 1 జనవరి, వినియోగంలోకి తెచ్చుకుందామో 1 ఏప్రిల్, లెక్కలామో 31 డిసెంబర్న ఎవరి ఇయర్ చూసుకుంటున్నాము. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే వినియోగంలోకి వచ్చిన తేదీ నుంచి ముగింపు లెక్కల తేదీ వరకు మధ్య ఉన్న కాలాన్ని పరిగణలో తీసుకొని మనం తరుగుదల క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మూడోది ఏంటి అంటే ఒక ఆస్తిని అమ్మటం. సో మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు సరిగా పనిచేయకపోయినా, లేదా నాణ్యత తగ్గినా, లేదా పరిమాణం తగ్గినా అవి మనం ఏం చేయొచ్చు అంటే అమ్ముకోవచ్చు. ఆస్తిని అమ్మినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ ఆస్తి కొన్న తేదీ నుంచి ఆస్తి అమ్మిన తేదీ ఏదైతే ఉందో ఆ మధ్యకాలానికి మాత్రమే తరుగుదలను మనం లెక్కించాలి. ఈ విధంగా మనకి అకౌంటింగ్ విధానం ఉండిద్ది. దాని తర్వాత ఆస్తి కొన్నప్పుడు చిట్టాపొద్దు ఏమొస్తుంది అంటే ఆస్తి ఖాతా డెటార్ టు రుణదాత. ఆస్తి కొన్నప్పుడు చిట్టాపొద్దు ఏమొస్తుంది అంటే ఆస్తి ఖాతా డెటార్ టు బ్యాంక్ ఆర్ రుణదాత. ఇంగ్లీష్లో ఎసెట్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ ఆర్ క్రెడిటార్ అకౌంట్. మనకి అకౌంటెన్సీలో మొత్తం 3 సూత్రాలు ఉన్నాయి. ఏంటవి? వర్తకపు ఖాతా, అకౌంటెన్సీలో మొత్తం మనకి 3 సూత్రాలు ఉన్నాయి. ఒకటేంటి? వ్యక్తిగత ఖాతా, రెండోది ఏంటి? నామమాత్రపు ఖాతా, మూడోది ఏంటి? వ్యక్తిగత ఖాతా, వాస్తవిక ఖాతా, నామమాత్రపు ఖాతా. సో అకౌంటెన్సీ మనకి మొత్తం 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వ్యక్తిగత ఖాతా, వాస్తవిక ఖాతా, నామమాత్రపు ఖాతా. వ్యక్తిగత ఖాతా ఏం చెబుతుంది? ప్రయోజనాన్ని పొందేవాడిని డెబిట్ చేయాలి, ప్రయోజనాన్ని ఇచ్చేవాడిని క్రెడిట్ చేయాలి. వ్యక్తిగత ఖాతా సూత్రం ఏంటి? ప్రయోజనాన్ని పొందేవాడిని డెబిట్ చేయాలి, ప్రయోజనాన్ని ఇచ్చేవాడిని క్రెడిట్ చేయాలి. వాస్తవిక ఖాతా ఏం చెబుతుంది? సంస్థలోకి వచ్చే ఆస్తులను డెబిట్ చేయాలి, సంస్థ నుంచి పోయే ఆస్తుల్ని క్రెడిట్ చేయాలి. నామమాత్రపు ఖాతా ఏం చెబుతుంది? ఖర్చులు నష్టాలు డెబిట్ చేయాలి, ఆదాయాలు లాభాలు క్రెడిట్ చేయాలి. ఇక్కడ మీరు వాస్తవిక ఖాతా ప్రిన్సిపల్ని బేస్ చేసుకోండి. అంటే వాస్తవిక ఖాతాని ఇంగ్లీష్లో ఏమంటాము? రియల్ అకౌంట్ అంటాం. రియల్ అకౌంట్ ఏం చెబుతుంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సంస్థలోకి వచ్చే ఆస్తులను డెబిట్ చేయాలి, సంస్థ నుంచి పోయే ఆస్తులను క్రెడిట్ చేయాలి. మీరు ఆస్తి కొన్నారు అంటే ఏదైనా యంత్రాలు కొన్నా, భూమి కొన్నా, ఫర్నిచర్ కొన్నా, ఉదాహరణకి మీరు కొన్నారు అంటే ఆ ఆస్తులు ఎక్కడికి వస్తున్నాయి? సంస్థలోకి వస్తున్నాయి.
సంస్థలోకి వస్తున్నాయి కాబట్టి సంస్థలోకి వచ్చే ఆస్తులను డెబిట్ చేయాలి కాబట్టి ఆ ఆస్తిని డెబిట్ చేయండి. ఉదాహరణకి మీరు యంత్రాలు కొన్నారనుకోండి, యంత్రం ఖాతాను డెబిట్ చేయండి. ఉదాహరణకి మీరు ఫర్నిచర్ కొన్నారనుకోండి, ఫర్నిచర్ ఖాతాను డెబిట్ చేయండి. ఉదాహరణకి మీరు భవనాలు కొన్నారనుకోండి, భవనాల ఖాతాని డెబిట్ చేయండి. ఏ ఆస్తి కొంటే ఆ ఆస్తి పేరు రాయాలి. కామన్గా నేను ఇక్కడ ఆస్తి అని రాశాను. కాబట్టి స్థిరాస్తులు అంటే భూమి, భవనాలు, ప్లాంట్ అండ్ యంత్రాలు, ఫర్నిచర్ మొదలైనవి. మనం ఏ ఆస్తి అయితే కొన్నామో ఆస్తి మన సంస్థలోకి వస్తుంది కాబట్టి వాస్తవిక ఖాతా ప్రకారం సంస్థలోకి వచ్చే ఆస్తులను డెబిట్ చేయాలి కాబట్టి ఆస్తిని డెబిట్ చేయండి. ఆస్తిని కొనటం వల్ల మన దగ్గర నుంచి ఏం పోతుంది? నగదు పోతుంది. కాబట్టి నగదు పోతుంది కాబట్టి నగదు కూడా ఆస్తి కాబట్టి మనం ఏం చేయాలి? పోయే ఆస్తులు క్రెడిట్ చేయాలి. కాబట్టి నగదు బేసిస్ మీద కొంటేనామో ఆస్తి ఖాతా డెటార్ టు నగదు లేదా బ్యాంకు, టు నగదు ఖాతా లేదా బ్యాంక్ ఖాతా. నగదన్నా బ్యాంక్ అన్నా ఒకటే ఇక్కడ మాకి. లేదా మీరు అరువు మీద కొన్నారనుకోండి, రుణదాత ఖాతాను క్రెడిట్ చేయండి. కాబట్టి ఒక స్థిరాస్తిని కొన్నప్పుడు కొన్నటువంటి స్థిరాస్తి ఎక్కడికి వస్తుంది? సంస్థలోకి వస్తుంది. వాస్తవిక ఖాతా ప్రకారం సంస్థలోకి వచ్చే ఆస్తులను ఏం చేయాలి? డెబిట్ చేయాలి. కాబట్టి మనం ఏ ఆస్తి అయితే కొన్నామో ఆస్తి పేరు ఇక్కడ రాయండి. ఉదాహరణకి యంత్రాలు కొంటే యంత్రం ఖాతా డెటార్, భవనాలు కొంటే భవనాల ఖాతా డెటార్, ఫర్నిచర్ కొంటే ఫర్నిచర్ ఖాతా డెటార్. మీరు నగదుపై కొన్నారనుకోండి, సంస్థ నుంచి నగదు పోతుంది కాబట్టి నగదుని క్రెడిట్ చేయండి. నగదన్నా బ్యాంక్ అన్నా ఒకటే. నగదుని క్రెడిట్ చేసినా బ్యాంకుని క్రెడిట్ చేసినా ఒకటే. అదే మీరు అరువుపై కొన్నారనుకోండి, ఎవరైతే మీకు అరువు ఇచ్చారో ఆ అరువు ఇచ్చిన వ్యక్తి పేరు ఇక్కడ రాయండి. రుణదాతలు అంటే ఎవరు? మనకి అరువు ఇచ్చిన వారు. రుణదాతలు అంటే మనకు అప్పు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి మనం బాకీ ఉన్నాం కాబట్టి ఆ రుణదాత పేరు ఏదైతే ఉందో ఆ పేరు రాయండి. అంటే క్యాష్ బేసిస్ మీద కొంటేనామో ఆస్తి ఖాతా డెటార్ టు నగదు ఖాతా లేదా బ్యాంకు ఖాతా. అదే అరువు బేసిస్ మీద కొంటేనామో ఆస్తి ఖాతా డెటార్ టు రుణదాత ఖాతా. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎంట్రీ, ఆస్తిని కొన్నందున. రెండోది ఏంటి అంటే తరుగుదల. మరి తరుగుదలకి చిట్టాపొద్దు ఏంటి అంటే తరుగుదల ఖాతా డెటార్ టు ఆస్తి ఖాతా, తరుగుదల ఖాతా డెటార్ టు ఆస్తి ఖాతా. తరుగుదల అనేది ఏంటి? మనకి ఖర్చు. నామమాత్రపు ఖాతా ప్రకారం ఖర్చులు నష్టాలను ఏం చేయాలి? డెబిట్ చేయాలి. కాబట్టి తరుగుదల ఖర్చు కాబట్టి తరుగుదలను డెబిట్ చేయండి. తరుగుదల వల్ల ఆస్తి యొక్క విలువ ఏమవుతుంది? తగ్గుతుంది. ఒక ఆస్తి యొక్క విలువని తగ్గించాలి అంటే దాన్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. కాబట్టి మనకి అకౌంటెన్సీ ఏం చెబుతుంది అంటే ఆస్తులు డెబిట్ సైడ్ ఉంటాయి, అప్పులు క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఆస్తి విలువని పెంచాలి అంటే డెబిట్ చేయాలి, ఆస్తి విలువని తగ్గించాలి అంటే క్రెడిట్ చేయాలి. అదేవిధంగా అప్పు యొక్క విలువను పెంచాలి అంటే క్రెడిట్ చేయాలి, అప్పు యొక్క విలువను తగ్గించాలి అంటే డెబిట్ చేయాలి. ఇక్కడ తరుగుదల అనేది నష్టం కాబట్టి నామమాత్రపు ఖాతా ప్రిన్సిపల్ ప్రకారం ఖర్చులు నష్టాలను ఏం చేయాలి? డెబిట్ చేయాలి. కాబట్టి తరుగుదల డెబిట్ చేయండి. కాబట్టి నామినల్ అకౌంట్ ఏం చెబుతుంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్. కాబట్టి తరుగుదల లాస్ కాబట్టి తరుగుదలను డెబిట్ చేశాను. తరుగుదల వలన ఒక ఆస్తి యొక్క విలువ తగ్గిద్ది కాబట్టి, క్షీణించిద్ది కాబట్టి ఆస్తిని తగ్గించాలి అంటే ఏం చేయాలి? ఆ ఆస్తిని క్రెడిట్ చేయాలి. కాబట్టి తరుగుదల ఖాతా డెటార్ టు ఆస్తి ఖాతా. ఇంగ్లీష్లో అయితే డిప్రీసియేషన్ అకౌంట్ డెటార్ టు ఎసెట్ అకౌంట్, డిప్రీసియేషన్ అకౌంట్ డెటార్ టు ఎసెట్ అకౌంట్. మూడోది ఏంటి అంటే తరుగుదలని లాభ నష్టాల ఖాతాకు మళ్లించాలి. ఎందుకంటే ఒక వ్యాపార సంస్థ తాను వ్యాపారం చేసినప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత తన వ్యాపారంలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది తెలుసుకోవాలి అంటే ముగింపు లెక్కలు తయారు చేస్తాయి. ఆ ముగింపు లెక్కలు అంటే ఎగ్జాంపుల్ లాభ నష్టాల ఖాతా ఉంది. ఈ లాభ నష్టాల ఖాతాలో మనం ఏం చేయాలి అంటే డెబిట్లో ఖర్చులు నష్టాలు పోస్టింగ్ చేయాలి, క్రెడిట్లో ఆదాయాలు లాభాలు పోస్టింగ్ చేయాలి. అంటే నామమాత్రపు ఖాతా ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అదే ప్రిన్సిపల్ లాభ నష్టాల ఖాతాకు అప్లికబుల్ అవుతుంది. అంటే ఏంటి? ఖర్చులు నష్టాలు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్ ఉంటాయి, ఆదాయాలు లాభాలు లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ సైడ్ ఉంటాయి. మరి తరుగుదల అనేది లాస్ కాబట్టి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్ ఖర్చులు నష్టాలు ఉంటాయి కాబట్టి తరుగుదలను మనం ఏం చేయాలి అంటే లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయాలి. తరుగుదలను ఏం చేయాలి? లాభ నష్టాల ఖాతా డెబిట్ చేయాలి, తరుగుదలను క్రెడిట్ చేయండి. కాబట్టి లాభ నష్టాల ఖాతా డెటార్ టు తరుగుదల ఖాతా, లాభ నష్టాల ఖాతా డెటార్ టు తరుగుదల ఖాతా. తర్వాత నాలుగోది ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అమ్మాం. ఆస్తిని అమ్మినప్పుడు మనకి లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఆస్తిని అమ్మితే కనుక లాభం వస్తే మీరు ఏం చేయాలి అంటే బ్యాంక్ ఖాతా డెటార్
బ్యాంక్ ఖాతా డేటార్ అంటే బ్యాంకు లేదా బ్యాంక్ అన్నా క్యాష్ అన్నా ఒకటేనమ్మా ఇక్కడ. నగదు లేదా బ్యాంక్ ఖాతా డేటార్ టు ఆస్తి ఖాతా టు లాభ నష్టాల ఖాతా. ఉదాహరణకి నేను 30,000 రూపాయలు విలువ చేసేటటువంటి ఆస్తిని 35,000 రూపాయలకు అమ్మా. నా దగ్గర ఒక యంత్రం ఉంది, ఒక మిషనరీ ఉంది. ఆ మిషనరీ వాల్యూ ఎంత? 30,000. దాన్ని నేను ఎంతకు అమ్మాను? 35,000కి అమ్మాను. అంటే అమ్మినప్పుడు ఆ యంత్రం యొక్క విలువ 30,000 ఉంది. 30,000 రూపాయలు విలువ చేసే యంత్రాన్ని 35,000కి అమ్ముకున్నాను అంటే లాభం ఎంత వచ్చింది? 5,000 వచ్చింది. కాబట్టి లాభాన్ని ఏం చేయాలి అంటే లాభ నష్టాల ఖాతాకి క్రెడిట్ చేయండి. అమ్మిన ఆస్తి యొక్క విలువ ఎంత? 30,000. అమ్మితే మీకు డబ్బులు ఎంత వచ్చినాయి? 35,000 వచ్చినాయి. కాబట్టి ఒక ఆస్తిని అమ్మినప్పుడు మీకు లాభం కనుక వస్తే చిట్టాపొద్దు ఏం రాయాలి అంటే నగదు లేదా బ్యాంక్ ఖాతా డేటార్, నగదన్నా బ్యాంక్ అన్నా ఒకటేనమ్మా, రెండిట్లు ఏదైనా రాయొచ్చు, టు ఆస్తి ఖాతా టు లాభ నష్టాల ఖాతా. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటార్ టు ఎసెట్ అకౌంట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే ఏంటి? ఉదాహరణకి నా దగ్గర ఒక మిషనరీ ఉంది. ఆ మిషనరీ యొక్క విలువ 30,000. కానీ నేను దాన్ని మార్కెట్లో 35,000 రూపాయలకు అమ్మటం వల్ల నాకు 5,000 రూపాయల లాభం వచ్చింది. లాభాన్ని లాభ నష్టాల ఖాతాకి క్రెడిట్ చేశారు. నేను అమ్మిన మిషన్ యొక్క విలువ ఎంత ఉంది? 30,000 ఉంది. కాబట్టి దాని విలువ ఎంత అయితే ఉందో దాని విలువ వరకు ఇక్కడ వేయండి. అమ్మితే సొమ్ము ఎంత వచ్చింది? 35,000 వచ్చింది. కాబట్టి నగదు లేదా బ్యాంక్ ఖాతా డేటార్ అమ్మంగా మనకు వచ్చినటువంటి డబ్బులు 35,000 టు ఆస్తి ఖాతా అంటే అమ్మినప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత ఉంది? 30,000 ఉంది. కాబట్టి 30,000 వేయండి. టు లాభ నష్టాల ఖాతా అమ్మితే లాభం ఎంత వచ్చింది? 5,000 వచ్చింది. 5,000 లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు క్రెడిట్ చేయండి. కాబట్టి ఒక ఆస్తిని అమ్మినప్పుడు లాభం కనుక వస్తే ఈ చిట్టాపుద్దు రాయాలి. అదే ఒకవేళ నష్టం వచ్చిందనుకోండి, నష్టం వస్తే నగదు లేదా బ్యాంక్ ఖాతా డేటార్ లాభ నష్టాల ఖాతా డేటార్ టు ఆస్తి ఖాతా. ఉదాహరణకి చూడండి, నా దగ్గర 30,000 రూపాయల యంత్రం ఉంది. 30,000 రూపాయలు విలువ చేసే ఒక యంత్రం ఉంది. 30,000 రూపాయలు విలువ చేసే యంత్రాన్ని నేను 25,000 రూపాయలకి అమ్మా. యంత్రం యొక్క విలువ ఎంత ఉంది? 30,000 ఉంది. దాన్ని అమ్మింది ఎంతకి? 25,000. 30,000 రూపాయలు విలువ చేసే యంత్రాన్ని 25,000కి అమ్ముకున్నారు అంటే 5,000 రూపాయలు ఏమొచ్చింది? నష్టం వచ్చింది. నష్టాన్ని మనం ఏం చేయాలి అంటే లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయండి. అంటే యంత్రం అమ్మగా వచ్చిన నష్టం ఏదైతే ఉందో దాన్ని లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయాలి. యంత్రం అమ్మితే డబ్బులు ఎంత వచ్చినాయి? 25,000 వచ్చినాయి. అమ్మినప్పుడు దాని యొక్క విలువ ఎంత ఉంది? ఆస్తి యొక్క విలువ 30,000 ఉంది. కాబట్టి నగదు లేదా బ్యాంక్ ఖాతా డేటార్ ఆస్తి అమ్మంగా మనకు వచ్చినటువంటి డబ్బులు 25,000. లాభ నష్టాల ఖాతా డేటార్ నష్టం 5,000. టు ఆస్తి ఖాతా అమ్మినప్పుడు ఆస్తి యొక్క విలువ ఎంత ఉంది? 30,000 ఉంది. దీన్ని ఇంగ్లీష్లో కావాలి అంటే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటార్ 25,000, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటార్ 5,000, టు ఎసెట్ అకౌంట్ 35,000. కాబట్టి తరుగుదలలో మనం లెక్కలు చేయాలి అంటే ఈ చిట్టాపొద్దులు అన్నీ కూడా మనకు వచ్చి ఉండాలి. అంటే బేసిక్గా ఈ మొత్తం 5 చిట్టాపొద్దులు మీకు వచ్చి ఉంటే ఈజీగా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ చిట్టాపొద్దు ఏంటి? ఆస్తి కొన్నాం. ఆస్తి కొన్నప్పుడు మనకి ఏమొస్తుంది, మన దగ్గర నుంచి ఏం పోతుంది అనేది క్వశ్చన్ వేసుకోండి. ఒక ఆస్తి కొన్నాము అంటే మనకి ఆస్తి వస్తుంది, మన దగ్గర నుంచి క్యాష్ పోతుంది. అదే అరువుపై కనుక మనం కొంటే ఎవరైతే అరువు ఇచ్చారో వాళ్ళ పేరు రాయండి. కాబట్టి మనం ఉదాహరణకు ఒక యంత్రాన్ని కొన్నామనుకోండి, నగదుపై కొన్నామనుకోండి, యంత్రం ఖాతా డేటార్ టు నగదు ఖాతా, మిషనరీ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్. అదే అరువుపై కొన్నామనుకోండి, మిషనరీ అకౌంట్ డేటార్ టు క్రెడిటార్ అకౌంట్. ఆ క్రెడిటార్ పేరు ఏదైతే ఉందో ఆ పేరు రాయండి. రెండోది ఏంటి అంటే తరుగుదల లెక్కిస్తున్నాం. తరుగుదల అనేది మనకి నష్టం. ఖర్చులు నష్టాలను ఏం చేయాలి? నామమాత్ర ఖాతా ప్రకారం డెబిట్ చేయాలి. కాబట్టి తరుగుదలను డెబిట్ చేయండి. తరుగుదల వలన ఆస్తి యొక్క విలువ ఏమవుతుంది? తగ్గుతుంది. ఆస్తి యొక్క విలువను పెంచాలి అంటే డెబిట్ చేయాలి, తగ్గించాలి అంటే క్రెడిట్ చేయాలి. కాబట్టి తరుగుదల చిట్టాపొద్దు ఏంటి అంటే తరుగుదల ఖాతా డేటార్ టు యంత్రాల ఖాతా, మిషనరీ డిప్రిసియేషన్ అకౌంట్ డేటార్ టు మిషనరీ అకౌంట్. రెండో చిట్టాపొద్దు అది. మూడో చిట్టాపొద్దు ఏంటి అంటే తరుగుదలని లాభ నష్టాల ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయండి. తరుగుదల నష్టం కాబట్టి
నష్టాన్ని లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయాలి కాబట్టి లాభ నష్టాల ఖాతా డేటార్ టు తరుగుదల ఖాతా. ఇంగ్లీష్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటార్ టు డిప్రిసియేషన్ అకౌంట్. నాలుగోది ఏంటి అంటే ఒక ఆస్తిని అమ్మాం, ఆస్తి అమ్మినప్పుడు లాభం రావచ్చు, నష్టం రావచ్చు. లాభం కనుక వస్తే మీరు ఏం చేయాలి అంటే ఈ చిట్టాపొద్దు రాయాలి. ఏంటది? నగదు లేదా బ్యాంక్ ఖాతా డేటార్ టు ఆస్తి ఖాతా టు లాభ నష్టాల ఖాతా. లాభాన్ని లాభ నష్టాల ఖాతాకి ఏం చేయాలి అంటే క్రెడిట్ చేయాలి. అదే నష్టం వచ్చిందనుకోండి లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయాలి. కాబట్టి నగదు లేదా బ్యాంక్ ఖాతా డేటార్, లాభ నష్టాల ఖాతా డేటార్ టు ఆస్తి ఖాతా. ఈ 5 చిట్టాపొద్దులు కనుక మనకి పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే డైరెక్ట్గా ఆవర్జాలు వేసుకోవచ్చు. కాబట్టి ఈ చిట్టాపొద్దులు అనేవి పర్ఫెక్ట్గా మనకి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే తరుగుదల పద్ధతులు. తరుగుదలలో మనకి మొత్తం 8 పద్ధతులు ఉన్నాయి. అయితే మనకి సిలబస్లో ఇచ్చింది, ఈ సంవత్సరం సిలబస్లో ఇచ్చింది ఒకే ఒక పద్ధతి. అదేంటి అంటే స్థిర వాయిదాల పద్ధతి. మొత్తం ఇక్కడ 8 పద్ధతులు, 8 మెథడ్స్ ఉన్నాయి. అవేంటి అంటే స్థిర వాయిదాల పద్ధతి అని, తగ్గుతున్న నిల్వల పద్ధతి అని, వార్షిక పద్ధతి అని, తరుగుదల నిధి పద్ధతి అని, పునర్మూల్యాంకన పద్ధతి అని, అదేవిధంగా గంటకు యంత్రం రేటు పద్ధతి అని, అదేవిధంగా కాల పరిమితి పద్ధతి అని, బీమా పాలసీ పద్ధతి అని మొత్తం 8 పద్ధతులు ఉన్నాయి తరుగుదల లెక్కించడానికి. అయితే ఈ 8 పద్ధతుల్లో కూడా పాపులర్ అయినటువంటి పద్ధతులు రెండే. ఒకటేంటి అంటే స్థిర వాయిదాల పద్ధతి, రెండోది ఏంటి అంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి. మనకి సిలబస్లో ఇచ్చిన పద్ధతి ఏంటి అంటే స్థిర వాయిదాల పద్ధతి. స్థిర వాయిదాల పద్ధతికి ఇంకొక పేరేంటి అంటే సరళ రేఖ పద్ధతి. సరళ రేఖ పద్ధతి. దీన్నే సమాన వాయిదాల పద్ధతి అని కూడా అంటారు. అంటే సరళ రేఖ పద్ధతి అన్నా, సమాన వాయిదాల పద్ధతి అన్నా, స్థిర వాయిదాల పద్ధతి అన్నా, లేదా అస్సల ఖరీదుపై స్థిర శాతం పద్ధతి అన్న ఒకటే. మొత్తం 4 పేర్లు ఉన్నాయి. సరళ రేఖ పద్ధతి, స్థిర వాయిదాల పద్ధతి, సమాన వాయిదాల పద్ధతి, అస్సల ఖరీదుపై స్థిర శాతం పద్ధతి. ఈ విధంగా 4 పేర్లు ఉన్నాయి. ఇంగ్లీష్లో దాన్ని స్ట్రైట్ లైన్ మెథడ్ అంటాం, లేదా ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటాం. స్థిర వాయిదాల పద్ధతిని ఇంగ్లీష్లో స్ట్రైట్ లైన్ మెథడ్ లేదా ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆ విధంగా పిలుస్తున్నాం. ఈ స్థిర వాయిదాల పద్ధతిలో తరుగుదల అనేది ప్రతి సంవత్సరం కూడా స్థిరంగా ఉండిద్ది. అంటే ఒక ఆస్తి యొక్క జీవిత కాలం 10 years కనుక అనుకుంటే, సపోజ్ మనం ఒక యంత్రాన్ని కొన్నాం, ఆ యంత్రము యొక్క జీవిత కాలం 10 years. ఆ యంత్రం యొక్క జీవిత కాలం 10 years. ఇప్పుడు స్థిర వాయిదాల పద్ధతిలో తరుగుదల లెక్కించమన్నప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంతైతే తరుగుదల ఉందో సెకండ్ ఇయర్ అంతే ఉండిద్ది, థర్డ్ ఇయర్ అంతే ఉండిద్ది, ఫోర్త్ ఇయర్ అంతే ఉండిద్ది అండ్ సో ఆన్. కాబట్టి స్థిర వాయిదాల పద్ధతిలో ఒక ఆస్తి యొక్క జీవిత కాలం మొత్తం కూడా దాని మీద తరుగుదల ఎలా ఉండిద్ది? ఒకే విధంగా ఉండిద్ది. ఈ స్థిర వాయిదాల పద్ధతిలో మనకి ఉపయోగాలు ఏంటి అంటే ఈ పద్ధతి ఎక్కువగా ఆచరణలో ఉంది. ఇది చాలా సులువైనటువంటి పద్ధతి. ఒక ఆస్తి యొక్క జీవిత కాలాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి అవకాశం ఉన్నటువంటి ఆస్తులకి స్థిర వాయిదాల పద్ధతి అనేది చాలా అనుకూలమైంది. అంటే ఒక ఆస్తి యొక్క జీవితకాలం ఇన్ని సంవత్సరాలు అని కనుక మనం చెప్పగలిగే ఆస్తులు ఏమైనా ఉంటే వాటికి ఈ పద్ధతి అనేది చాలా అనువైనది. ఈ పద్ధతిలో ఆస్తి జీవితకాలం మొత్తం కూడా తరుగుదల అనేది స్థిరంగా ఉండిద్ది. మరి దీనిలో లోపాలు ఏమున్నాయంటే ఈ పద్ధతిలో ఆస్తి యొక్క జీవితకాలం మొత్తం కూడా తరుగుదల ఒకే విధంగా ఉండిద్ది అని చెబుతున్నాడు. కానీ వాస్తవానికి కొంచెం విరుద్ధం. ఏంటంటే ఒక ఆస్తిని మనం కొన్నప్పుడు స్టార్టింగ్లో తరుగుదల కానీ మరమ్మతులు కానీ తక్కువగా ఉంటాయి. ఒక ఆస్తిని మనం కొన్నప్పుడు స్టార్టింగ్ ఇయర్లో తరుగుదల కానీ మరమ్మతులు కానీ తక్కువగా ఉంటాయి. ముందు అంటే రాబోయే సంవత్సరాల్లో తరుగుదల మరమ్మతులు రెండు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వాస్తవానికి కొంచెం విరుద్ధంగా ఉంది. రెండోది ఏంటి అంటే కొన్ని ఆస్తులు మధ్యలో కొన్నప్పుడు వాటి మీద తరుగుదల లెక్కించడం కష్టం. మూడోది ఏంటి అంటే ఒక ఆస్తి యొక్క జీవితకాలాన్ని ఖచ్చితంగా లెక్కించడం కష్టం. నాలుగోది ఏంటి అంటే ఆదాయపు పన్ను 1961 యాక్ట్ ప్రకారం దీనికి రికగ్నిషన్ లేదు. ఐదోది ఏంటి అంటే ఈ పద్ధతిలో ఆస్తులపై పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో దాని మీద వడ్డీని లెక్కించడానికి కుదరదు. కాబట్టి ఇవన్నీ కూడా స్థిర వాయిదాల పద్ధతిలో ఉన్నటువంటి లోపాలు.